Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్ అండ్ టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో 7th క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ లెక్చర్ దేని గురించి ఎన్విరాన్మెంట్ గురించి ఎకోసిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఆ సిరీస్ అట్లనే నడుస్తుంటుంది. దానితో పాటు సో పియూసీ వాళ్ళందరూ ఇంటర్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు చెప్పారు కదా, దే వాంట్ ఫిజిక్స్ లెక్చర్స్ అని. ఆల్రెడీ మన ఈ ఛానల్లో ఫస్ట్ ఐ వాజ్ స్టార్టెడ్ విత్ ఫిజిక్స్ లెక్చర్స్ అండ్ నౌ వాళ్ళు అడిగారు కాబట్టి ఓకే, నేను రెండు బ్యాలెన్స్ చేసుకొని రెండు సిరీస్, ఒకటి యూపీఎస్సీ సిరీస్ అండ్ ఈ ఫిజిక్స్ లెక్చర్ సిరీస్ రెండు కూడా కంటిన్యూ చేస్తా. అండ్ ఇవాళ రేపు యూపీఎస్సీ లెక్చర్ వస్తుంది, జాగ్రఫీ 7th క్లాస్ సెకండ్ లెక్చర్ వస్తుంది. ఇవాళ డైమెన్షన్ మెజర్మెంట్స్. ఓకే, పియూసీ 1లో ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఆర్ డైమెన్షన్స్ ఆర్ మెజర్మెంట్స్. దాంట్లో ఫస్ట్ లెక్చర్ ఇది. ఓకే, డైమెన్షన్స్ అండ్ చూడండి, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ PUC 1 physics, inter first year physics, first chapter of PUC 1 physics or inter first year physics. Okay, dimensions and measurements. ఈ చాప్టర్ కంప్లీట్గా తరోగా అర్థం కావాలంటే వి షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ చాప్టర్ మొత్తం అర్థం కావాలంటే ఫస్ట్ మనకు ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి అనేది అర్థం కావాలి. ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ దీన్ని మనం పీక్యూలో డినోట్ చేసుకుందాం. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏ క్వాంటిటీని అయితే మనం మెజర్ చేయగలుగుతామో ఆర్ ఏ క్వాంటిటీని అయితే మనం లాస్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తామో వాటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, మనం మెజర్ చేయగలిగే, మనం కొలవగలిగే క్వాంటిటీస్ అన్నీ ఉంటాయిగా, వాటిని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. కొన్ని ఫిజిక్స్ లాస్ ఉంటాయి, వాటిలో యూజ్ చేసే వాటిని కూడా ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అంటే ఇప్పుడు ఫిజిక్స్ లాస్ అంటే ఇప్పుడు న్యూటన్స్ సెకండ్ లా ఉంది. న్యూటన్స్ సెకండ్ లా ఈ న్యూటన్స్ చాప్టర్లో ఉంటుంది. దీన్ని మీరు పట్టించుకోకండి. న్యూటన్స్ సెకండ్ లా ఏం స్టేట్ చేస్తుంది? F = ma. ఈ న్యూటన్స్ సెకండ్ లాను డిఫైన్ చేయడానికి మనం కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని యూజ్ చేసినాం ఆర్ కొన్ని క్వాంటిటీస్ని యూజ్ చేసినాం. ఫోర్స్, మాస్, యాక్సిలరేషన్. ఓకే, ఫోర్స్, మాస్, యాక్సిలరేషన్. ఈ క్వాంటిటీస్ని మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఎందుకంటే ఈ క్వాంటిటీస్ ద్వారా మనం న్యూటన్ సెకండ్ లాని డిఫైన్ చేసాం ఇక్కడ. ఓకే, ఈ క్వాంటిటీస్ ద్వారా న్యూటన్ సెకండ్ లాని డిఫైన్ చేసాం కాబట్టి ఈ క్వాంటిటీస్ని మనం ఏమంటాం? ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంది? దోస్ క్వాంటిటీస్ విచ్ వీ కెన్ మెజర్. మనం కొలవగలిగే క్వాంటిటీస్ ఆర్ which we use to define laws, and which we use to explain various physical happenings. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఆ క్వాంటిటీస్ వేటిని అయితే మనం మెజర్ చేయగలుగుతామో, వేటిని యూజ్ చేసుకొని మనం లాస్ని డిఫైన్ చేస్తామో అండ్ ఫిజికల్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫిజికల్ హ్యాపెనింగ్స్ అంటే ఇప్పుడు ఒక కార్ సర్టెన్ స్పీడ్తో పోతుంది, ఆ కార్ యొక్క స్పీడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కొన్ని క్వాంటిటీస్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. ఓకే, స్పీడ్, that is distance upon time or
లెంగ్త్ అపాన్ టైం. చూడండి, కార్ సర్టెన్ స్పీడ్తో పోతుంది. ఆ కార్ యొక్క స్పీడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం లెంగ్త్ని అండ్ టైంని, ఈ రెండు క్వాంటిటీస్ యొక్క హెల్ప్ తీసుకుంటున్నాం. సో లెంగ్త్ అండ్ టైం, దీస్ టూ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, లెంగ్త్ అండ్ టైం, దీస్ టూ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. అండ్ ఈ లెంగ్త్ అండ్ టైంని మనం మెజర్ చేయగలుగుతాం. మెజర్ చేస్తాంగా, లెంగ్త్ని మీటర్ స్కేల్తోని ఆర్ సెంటీమీటర్ స్కేల్తోని మెజర్ చేస్తాం, మీటర్ స్కేల్ ఆర్ సెంటీమీటర్ స్కేల్. టైంని మనం వాచ్తోని మెజర్ చేస్తాం. ఇంకా మాస్ని కూడా మనం మెజర్ చేస్తాం. వేయింగ్ మెషిన్ ఉంటుంది, వేయింగ్ మెషిన్. ఇక్కడ మళ్ళీ యాక్సెలరేషన్, ఇవన్నీ మీకు నెక్స్ట్ చాప్టర్స్లో వస్తాయి. అండ్ మళ్ళీ ఫోర్స్. ఓకే, మళ్ళీ ఫోర్స్. దీస్ ఆల్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఎందుకంటే వీటిని మనం మెజర్ చేయగలుగుతాం అండ్ వీటిని యూజ్ చేసుకొని మనం వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్స్. స్పీడ్ని డిఫైన్ చేయొచ్చు, యాక్సెలరేషన్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఒక బాడీ కొంత హైట్ నుంచి పడుతుంది, సో ఆ ఫెనామినాని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఆ ఫిజికల్ హ్యాపెనింగ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ క్వాంటిటీస్. ఈ క్వాంటిటీస్ని ఏమంటాం మనం? ఫిజికల్ క్వాంటిటీస్. ఈ క్వాంటిటీస్ని ఏమంటాం మనం? ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ దోస్ క్వాంటిటీస్ which we can measure and which we use to define various laws and which we use to explain various physical happenings. ఇక్కడ ఫిజికల్ హ్యాపెనింగ్స్ అంటే పెద్దగా ఏం లేదు, మన చుట్టూ జరిగే కొన్ని ఉంటాయిగా ఫెనామినాస్. ఆ ఫెనామినాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ ఫిజికల్ క్వాంటిటీస్ హెల్ప్ తీసుకుంటాం. సో దీస్ క్వాంటిటీస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్ మనం చూస్తాం వీటిని. లెంగ్త్ ఎంత చేంజ్ వస్తుంది, స్పీడ్ ఎంత పెరుగుతుంది, యాక్సెలరేషన్ ఏంది, ఒక బాడీ కొంత హైట్ నుంచి పడితే దాని యాక్సెలరేషన్ ఏంది, టైం ఏంది, ఏ టైంకి కిందకి రీచ్ అవుతుంది, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్కి ఏ టైంకి రీచ్ అవుతుంది. వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఆ ఫిజికల్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం వీ గెట్ హెల్ప్ ఫ్రమ్ ఫిజికల్ క్వాంటిటీస్. Okay friends, note down. Okay, next one, physical quantities ని మనం PQ తోని డినోట్ చేసుకుందాం. PQ, physical quantities. ఇప్పుడు నేను మీకు రెండు సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇస్తా. ఏంటవి? లెంగ్త్ 10 మీటర్ ఒకటి, 1 మీటర్ ఒకటి. ఓకే, 10 మీటర్ ఒకటి, 1 మీటర్ ఒకటి. ఓకే, ఇది లెంగ్తే, రెండు కూడా లెంగ్త్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇప్పుడు ఈ రెండింటిలో 10 మీటర్ పెద్దదా, 1 మీటర్ పెద్దదా, దీన్ని మనం మెజర్మెంట్ ద్వారా తెలుసుకుంటాం. మెజర్మెంట్. సో మెజర్మెంట్ ఈజ్ నెసెసరీ టు డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంది? ఇక్కడ 1 ఉందిగా, ఇది మ్యాగ్నిట్యూడ్, అండ్ 10 ఇది మ్యాగ్నిట్యూడ్. ఓకే, రెండు సేమ్ ఫిజికల్ క్వాంటిటీసే. 1 మీటర్ కూడా లెంగ్తే, 10 మీటర్ కూడా లెంగ్తే. ఓకే, 1 మీటర్ కూడా లెంగ్తే, 10 మీటర్ కూడా లెంగ్తే. రెండు సేమ్ ఫిజికల్ క్వాంటిటీ, రెండు సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీ. ఈ రెండు సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీని డిఫరెన్షియేట్ చేయడానికి లేదా కంపేర్ చేయడానికి వి గెట్ హెల్ప్ ఫ్రమ్ మెజర్మెంట్స్. మనం మెజర్ చేయాలి. సో మెజర్ చేసినప్పుడే ఈ ఫిజికల్ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఈ ఫిజికల్ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఆ రెండింటిలో విచ్ ఈస్ లార్జర్, విచ్ ఈస్ స్మాలర్ అది తెలుసుకోవాలంటే వి షుడ్ మెజర్ ద ఫిజికల్ క్వాంటిటీస్. సో టు డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ అంటే ఇక్కడ 10, ఇక్కడ 1. టు డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, measurement is necessary to determine the magnitude of physical quantity or to compare to similar physical quantities. చూడండి, ఇది లెంగ్తే. ఓకే, ఇమాజిన్ చేసుకోండి, ఇది లెంగ్తే. సో రెండు కూడా లెంగ్తే, అంటే రెండు కూడా సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ రెండు సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్లో విచ్ ఈస్ లార్జర్, విచ్ ఈస్ స్మాలర్. ఓకే, విచ్ ఈస్ లార్జర్, విచ్ ఈస్ స్మాలర్ ఇది తెలుసుకోవాలంటే
మెజర్మెంట్ ఈస్ నెసెసరీ, మనం మెజర్ చేయాలి. లెంగ్త్ని దేంతో మెజర్ చేస్తాం? మీటర్ స్కేల్ ఆర్ సెంటీమీటర్ స్కేల్తోనే మెజర్ చేస్తాం. సో బై యూజింగ్ దాట్ వి మెజర్ విచ్ ఈస్ లార్జర్, విచ్ ఈస్ స్మాలర్. నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే మెజర్మెంట్ ఈస్ నెసెసరీ. మెజర్మెంట్ ఈస్ నెసెసరీ టు కంపేర్ టూ సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్. టు కంపేర్ టూ సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, నెక్స్ట్ వన్, physical quantity. How we represent physical quantity? How we represent physical quantity? How we represent? మరి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి. ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? సింపుల్. Physical quantity అంటే PQ is represented as a product of magnitude and unit. మీకు యూనిట్ అంటే ఏంటి చెప్పలేగా? యూనిట్ చూడండి, దిస్ యూనిట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ అండ్ ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఇది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ 1 PQ1 అనుకుందాం దీన్ని. PQ1 PQ2. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ 1 యొక్క మ్యాగ్నిట్యూడ్ 2, ఫిజికల్ క్వాంటిటీ 2 యొక్క మ్యాగ్నిట్యూడ్ 1. ఓకే, 2 యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత? 1. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది ఏ ఫిజికల్ క్వాంటిటీ? Okay, which type of physical quantity is this and which type of physical quantity is this? అది తెలుసుకోవాలంటే we should use units. These units helps us to know what type of physical quantity it is. ఇప్పుడు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది కానీ మనకు ఏ ఫిజికల్ క్వాంటిటీ తెలియదు. ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంది కానీ ఏ ఫిజికల్ క్వాంటిటీ మనకు తెలియదు. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది. మరి వాట్ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇట్ ఈస్ అది తెలుసుకోవాలంటే లేదా అది అర్థం కావాలంటే వి షుడ్ యూజ్ యూనిట్స్. సో యూనిట్స్ హెల్ప్స్ అస్ టు డిటర్మైన్ వాట్ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇట్ ఈస్ ఆర్ టు differentiate one type of physical quantity from other. Okay, one type of physical quantity from other. Okay, unit helps us to determine what type of physical quantities it is, what type of PQ physical quantity idokata. And to differentiate to similar physical quantities also, to differentiate to similar PQ. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మీటర్ పెడతా అండ్ ఇక్కడ కేజీ పెడతా. ఓకే, నేను ఇక్కడ మీటర్ పెట్టినా అండ్ ఇక్కడ కేజీ పెట్టినా. సో కేజీ అని చూడంగానే మనకు అర్థమవుతుంది ఇది మాస్ అని, అండ్ ఇక్కడ మీటర్ అని చూడంగానే మనకు అర్థమవుతుంది ఇది లెంగ్త్ అని. సో చూసారా, యూనిట్స్ పెట్టంగానే మనకు అర్థమైపోయింది వాట్ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇట్ ఈస్ అని. యూనిట్ పెట్టంగానే మనకు అర్థమైపోయింది వాట్ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఇట్ ఈస్. ఓకే, కేజీ మాస్, మీటర్ లెంగ్త్. సో యూనిట్స్ హెల్ప్స్ us to determine what type of physical quantity it is and to differentiate one type of physical quantity from other. Okay, and to differentiate two similar physical quantities also. చూడండి, ఇప్పుడు 1 kg ఉంది, ఇక్కడ 1000 grams ఉంది. Gram is also a unit of mass, kg is also a unit of mass. రెండు కూడా mass units. Gram is also a unit of mass, kg is also a unit of mass. రెండు కూడా దేని యూనిట్స్? మాస్ యూనిట్సే. బట్ 1 kg ఈక్వల్ టు 1000 grams. చూడండి, ఇక్కడ ఏమైంది? మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయింది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ గ్రామ్ ఉంది, ఇక్కడ కేజీ ఉంది. ఇక్కడ యూనిట్స్ చేంజ్ అయినాయి.
యూనిట్స్ చేంజ్ అయినాయి. ఓకే, యూనిట్స్ హెల్ప్స్ అస్ టు డిఫరెన్షియేట్ టు సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆల్సో. ఓకే, యూనిట్స్ చేంజ్ అయినాయి అంతే. ఓకే, యూనిట్స్ చేంజ్ అయినాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, physical quantity is represented as a product of magnitude into unit. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెంగ్త్ ఒక ఫిజికల్ క్వాంటిటీ 10 మీటర్స్. 10 మీటర్స్. ఇక్కడ 10 ఏంది? దిస్ ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్. ఓకే, 10 ఏంది? దిస్ ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్. 10 ఏంది? మ్యాగ్నిట్యూడ్. ఎం ఏంది? యూనిట్. ఎం అంటే ఏంటి? మీటర్. మీటర్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ లెంగ్త్. చూసిరా, ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ magnitude and unit. As a product of magnitude and unit. 10 is a magnitude, m is a unit. m is a unit. So దీని మనం ఎట్లా రాసుకుంటాం? pq ఈక్వల్ టు n ఇంటూ u. n అంటే ఏంది? న్యూమరికల్ వాల్యూ. న్యూమరికల్ వాల్యూ. u అంటే ఏంది? యూనిట్. u అంటే ఏంది? యూనిట్. న్యూమరికల్ వాల్యూ అంటే మళ్ళీ ఏం లేదు, అది మ్యాగ్నిట్యూడే మళ్ళీ. ఓకే, దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్. న్యూమరికల్ వాల్యూ అంటే మ్యాగ్నిట్యూడ్. సో pq ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్. ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్. ఇప్పుడు చూడండి, ఇదే తీసుకుందాం. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. ఇది మనకు తెలుసు, సింపుల్ కన్వర్జన్ ఇది. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు కూడా మళ్ళీ లెంగ్తే, అంతేగా. సెంటీమీటర్ ఈజ్ ఆల్సో యూనిట్ ఆఫ్ లెంగ్త్, మీటర్ ఈజ్ ఆల్సో యూనిట్ ఆఫ్ లెంగ్త్. రెండు కూడా సేమ్ ఫిజికల్ క్వాంటిటీ లెంగ్త్. బట్ ఇక్కడ యూనిట్ చేంజ్ అయింది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ 1 ఉంది మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ 100 ఉంది. ఇక్కడ మీటర్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది. సో మనం ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి, ఎప్పుడైతే యూనిట్ చేంజ్ అయిందో అప్పుడు మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయింది. ఓకే, యూనిట్. యు అంటే యూనిట్, ఎన్ అంటే మ్యాగ్నిట్యూడ్. ఎన్ కూడా చేంజ్ అయింది, అంతేగా. ఇక్కడ యూనిట్ అయింది మీటర్, ఇక్కడ ఏమైంది? సెంటీమీటర్. సో యూనిట్ చేంజ్ అయింది. యూనిట్ చేంజ్ అయిందా? యూనిట్ చేంజ్ అయింది. యూనిట్ చేంజ్ అయిందా? యూనిట్ చేంజ్ అయింది. ఇక్కడ మీటర్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది. ఇక్కడ మీటర్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది. యూనిట్ చేంజ్ అయిన వెంటనే మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది, ఇక్కడ 100 అయింది. సో వెన్ యూనిట్ చేంజెస్ దెన్ ఆటోమేటికల్లీ మ్యాగ్నిట్యూడ్ ఆల్సో చేంజెస్. ఇక్కడ మీటర్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది. యూనిట్ చేంజ్ అయిన వెంటనే మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అయింది. ఓకే, మళ్ళీ ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 100 ఉంది. ఇక్కడ యూనిట్ మీటర్ ఉంది, ఇక్కడ యూనిట్ సెంటీమీటర్ ఉంది. సో ఇక్కడ యూనిట్ చిన్నది, సెంటీమీటర్ ఈజ్ చూడండి, సెంటీమీటర్ ఈజ్ లెస్ దెన్ మీటర్, అంతేగా. అండ్ 1 ఈజ్ లెస్ దెన్ 100. 1 ఈజ్ లెస్ దెన్ 100. ఇక్కడ 1 ఉంది, మీటర్ ఉంది, ఇక్కడ 100 ఉంది, సెంటీమీటర్ ఉంది. ఇక్కడ యూనిట్ చిన్నది, మ్యాగ్నిట్యూడ్ పెద్దది, అంతేగా. యూనిట్ చిన్నది, మ్యాగ్నిట్యూడ్ పెద్దది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చిన్నది, ఇక్కడ యూనిట్ పెద్దది. 1 ఈజ్ లెస్ దెన్ 100 అండ్ మీటర్ ఈజ్ గ్రేటర్ దెన్ సెంటీమీటర్. సో చూడండి, ఇక్కడ యూనిట్ పెద్ద ఉందా? పెద్ద ఉంది. మ్యాగ్నిట్యూడ్ చిన్న ఉందా? చిన్న ఉంది. సో వీ కెన్ డిరైవ్ ఏ రిలేషన్ ఫ్రమ్ దిస్. ఏంటది? యూనిట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యూనిట్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యూనిట్. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యూనిట్. ఓకే, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ పెద్ద ఉంది, 100 పెద్ద ఉంది, బట్ యూనిట్ చిన్న ఉంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ పెద్ద ఉంది, యూనిట్ చిన్న ఉంది. సో ఎప్పుడైతే యూనిట్ పెరుగుతుందో మ్యాగ్నిట్యూడ్ తగ్గుతుంది. యూనిట్ మీటర్ పెరిగింది, మ్యాగ్నిట్యూడ్ 1 ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూనిట్ తక్కువ ఉంది, మ్యాగ్నిట్యూడ్ పెద్ద ఉంది. సో magnitude is inversely proportional to
magnitude is inversely proportional to unit. Okay, magnitude is inversely proportional to unit. మళ్ళీ చూడండి, PQ ఈక్వల్ టు NU. ఇంత చేంజ్ అయినా కానీ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. 1 మీటర్ ఈజ్ అ ఫిజికల్ లెంగ్త్ అండ్ 100 సెంటీమీటర్ ఈజ్ ఆల్సో లెంగ్త్, రెండు కూడా సేమే. ఓకే, దీని నుంచి మనం ఏం రాసుకుంటాం, ఇది N1 అనుకోండి, 1 ఏంది N1. ఓకే, ఇక్కడ రాసి చూడండి, PQ ఏంది లెంగ్త్, లెంగ్త్ ఈక్వల్ టు 1ని N1 అనుకోండి, N1 మీటర్ U1. నెక్స్ట్ ఏంది ఈక్వల్ టు 100ని N2 అనుకోండి, N2 సెంటీమీటర్ని U2. ఓకేనా, ఎంత యూనిట్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినా కానీ ఫిజికల్ క్వాంటిటీ మాత్రం సేమ్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ మాత్రం సేమే. 1 మీటర్ ఆల్సో లెంగ్తే, 100 సెంటీమీటర్ ఆల్సో లెంగ్త్. చేంజెస్ వచ్చినాయి, మ్యాగ్నిట్యూడ్ యూనిట్లో చేంజెస్ వచ్చినాయి, బట్ లెంగ్త్ రిమైన్స్ కాన్స్టాంట్. ఓకే, లెంగ్త్ రిమైన్స్ కాన్స్టాంట్. లెంగ్త్ ఈక్వల్ టు N1 U1 ఈక్వల్ టు N2 U2. ఓకే, అంతే, N1 U1 ఈక్వల్ టు N2 U2. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, ఫిజికల్ క్వాంటిటీస్లో 2 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ వెక్టర్ ఫిజికల్ క్వాంటిటీ. ఫస్ట్ మనం స్కేలార్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్కి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. డైరెక్షన్ ఉంటుందా? ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఓకే, స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, డైరెక్షన్ మనం డిఫైన్ చేయం, ఆ క్వాంటిటీస్కి మనం డైరెక్షన్ డిఫైన్ చేయం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మాస్, వర్క్, ఎనర్జీ. మాస్, వర్క్, ఎనర్జీ. చూడండి, మన మాస్ని 10 kg అంటాం, 10 kg ఈస్ట్, 10 kg వెస్ట్, 10 kg నార్త్, ఇట్లా అంటామా? ఇట్లా అన్నాం మనం. ఓకే, వి డోంట్ డిఫైన్ డైరెక్షన్ ఆఫ్ దీస్ క్వాంటిటీస్. ఈ క్వాంటిటీస్కి మనం డైరెక్షన్ డిఫైన్ చేయం, స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్కి మనం డైరెక్షన్ డిఫైన్ చేయం. వి ఓన్లీ డిఫైన్ మ్యాగ్నిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఉంది, మాస్ని మనం 10 kg అంటామే కానీ 10 kg ఈస్ట్, 10 kg వెస్ట్, 10 kg నార్త్ అట్లా అన్నాం మనం. వి డోంట్ ఇండికేట్ ఇట్స్ డైరెక్షన్, వి ఓన్లీ ఇండికేట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, మాస్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, వి ఓన్లీ ఇండికేట్ దేర్ మ్యాగ్నిట్యూడ్, నాట్ డైరెక్షన్స్. ఓకే, అండ్ ఈ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్ వీటి యొక్క అడిషన్ కానివ్వండి, అడిషన్, సబ్స్ట్రాక్షన్, we do through the ordinary laws of additions and subtraction. Ordinary laws of addition, and subtraction. ఇంకా అయిపోయినట్టుంది. ఓకే, ఈ స్కేలర్ ఫిజికల్ క్వాంటిటీస్ వీటికి డైరెక్షన్స్ ఉండయి. ఓకే, వీటికి డైరెక్షన్స్ ఉండయి. వీ కెన్ యాడ్ దెమ్ అండ్ సబ్స్ట్రాక్ట్ దెమ్ యాజ్ ఆర్డినరీ లాస్ ఆఫ్ అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్. అంటే మనం క్యాజువల్గా అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేస్తాంగా, సేమ్ అదే విధంగా మనం వీటిని యాడ్ చేస్తాం లేదా సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్, ఇప్పుడు 10 kg మాస్ ఉంది, ఈ 10 kg మాస్ని ఇంకో 9 kg మాస్ని యాడ్ చేయాలంటే క్యాజువల్గా 10 + 9 అంతే, 10 + 9 దట్ ఈస్ 19 kg అన్నట్టు. ఓకే, 19 kg, 10 + 9 దట్ ఈస్ 19 kg. ఓకే, డిఫరెంట్గా వేరే లాస్ ఉండే వీటికి. ఓకే, మనం నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్సే వీ హ్యావ్ టు అప్లై ఇన్ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్కి మనం డైరెక్షన్ డిఫైన్ చేయం, ఓన్లీ వి డిఫైన్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఓన్లీ వి డిఫైన్ మ్యాగ్నిట్యూడ్. ఎగ్జాంపుల్స్ ఏంది, మాస్, వర్క్, ఎనర్జీ, వీటికి డైరెక్షన్స్ ఉండేవి. ఓకే, అండ్ ఇఫ్ ఈ క్వాంటిటీస్ నెగిటివ్గా ఉండొచ్చు అండ్ పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ అగైన్ నెగిటివ్గా ఉంటే ఇట్ డజంట్ డిఫైన్ ఎనీ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు -10 ఉండొచ్చు,
ప్లస్ 10 kg ఉండొచ్చు, అంటే ప్లస్ 10 kg అంటే 10 kg, ఓకే. మైనస్ 10 kg ఉండొచ్చు, ప్లస్ 10 kg ఉండొచ్చు. అండ్ అగైన్ ఈ నెగిటివిటీ అండ్ ఇక్కడ పాజిటివిటీ దోస్ డోంట్ డిఫైన్ డైరెక్షన్, ఓకే. నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఆర్ నెగిటివ్ వై యాక్సిస్లో అలా ఏముండదు, ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఏ న్యూమరికల్ వాల్యూ, ఓకే. అండ్ while adding the scalar physical quantities, we follow the ordinary laws of additions and subtraction. మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ని ఇక్కడ అప్లై చేస్తాం. ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ ఏంది, వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీ. ఆ వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీని మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేసుకుందాం, ఓకే. టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఫిజికల్ క్వాంటిటీస్. టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఫిజికల్ క్వాంటిటీస్, ఓకే. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, ఓకే. లెట్స్ రివైజ్ హిమ్. Physical quantities. Physical quantities are those quantities which we can measure and which we use to define the laws of physics or chemistry. And we use these physical quantities or quantities to explain various physical happenings. ఇక్కడ physical happenings అంటే natural physical phenomena. మనం చూడగలిగే ఫెనామినాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ physical quantities యొక్క హెల్ప్ తీసుకుంటాం. And to compare two similar physical quantities, we measure the physical quantities. So measurement is necessary to compare two similar physical quantities. And a representation of physical quantity. We represent physical quantity as a product of magnitude and unit. Okay, n into u, where n is a numerical value or magnitude and where u is a unit. Okay, unit change అయినప్పుడు magnitude change అవుతుంది, magnitude change అయినప్పుడు unit change అవుతుంది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ పెద్దగా ఉంటే యూనిట్ చిన్నగా ఉంటుంది, యూనిట్ పెద్దగా ఉంటే మ్యాగ్నిట్యూడ్ చిన్నగా ఉంటుంది. సో యూనిట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద మ్యాగ్నిట్యూడ్. ఓకే, పీక్యూ అంటే ఏంది, ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఇంటూ యూనిట్. సో పీక్యూ ఈక్వల్ టు n1 u1 ఈక్వల్ టు n2 u2. ఇక్కడ యూనిట్ అండ్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది, బట్ ద హోల్ ప్రోడక్ట్ అంటే ఫిజికల్ క్వాంటిటీ అది చేంజ్ కాదు. Okay, and there are two types of physical quantities, scalar physical quantities and vector physical quantities. Scalar physical quantities ante we only define their magnitude. Okay, magnitude మాత్రమే డిఫైన్ చేస్తాం, we don't define its directions. Okay, మనం ఈ physical quantities ని యాడ్ చేయాలంటే we follow ordinary laws of additions and subtractions. Okay, ఎక్స్ట్రాగా ఏముండవు. అండ్ ఎగ్జాంపుల్స్ ఏంది, మాస్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, టైం కానివ్వండి, ఎనర్జీ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీస్. అండ్ we discuss vector physical quantities in our next lecture. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ PUC ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ అండ్ JEE ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.